ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యం వినబోతున్న మీ అందరికీ కూడా యేసు నామం పేరిట వందనాలు. దేవాతి దేవుడు ఈరోజు మనల్ని ప్రేమించి తన పరిశుద్ధ వాక్యమును మనకు వాగ్దానముగా ఇచ్చి నడిపిస్తున్న సర్వోన్నతుడికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ధ్యానించుకుందామండి. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. ఆ వాక్యము, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ రాజైన దావీదు ఈ కీర్తన రాస్తూ ఆయన సెలవిస్తున్నటువంటి దేవుని దగ్గర ఆయన ప్రార్థన చేస్తున్నటువంటి ఈ మాట, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అని అంటున్నాడు. అంటే నీ కోరికను సిద్ధింపచేసి, ఈరోజు ప్రియ సహోదరుడి సహోదరుడా, ఏ ఆలోచన కలిగి ఏం కావాలని దేవుని పాద సన్నిధిలో ముందుకు కొనసాగుతూ అడుగుతూ నెలల తరబడో లేక సంవత్సరాల తరబడో దేవుని దగ్గర మొరపెడుతున్నామేమో, కనిపెడుతున్నామేమో, ఆ ఆశీర్వాదం కొరకు మనం అడుగుతున్న దాని కొరకు దేవుని ఎదుట అంగలార్చుచున్నామేమో. కానీ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, ఈరోజు నువ్వు ఆ ఎప్పటి నుంచో చేస్తున్న ప్రార్థనకు, ఎప్పటి నుంచో నిరీక్షణ కలిగి దేవుని ఎదుట ఎదురు చూస్తున్నటువంటి కార్యానికి ఈరోజు దేవుడు నీకు నాకు మనందరికీ ఆన్సర్ ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆనందంగా ఈ వాక్యాన్ని అందుకొని ఆ వాక్కు ద్వారా నువ్వు ఆశీర్వదించబడాలని పట్టుదల కలిగి విశ్వాసముతో నువ్వు ముందుకు కొనసాగితే నీ కోరికను సిద్ధింపచేసి నీ దేవుడు నీకు జవాబిస్తూ నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ఏ కోరిక కలిగి ఉన్నావో, ఏ ఆలోచనతో ఉన్నావో, ఏమి దేవుని దగ్గర అడుగుతూ కనిపెడుతున్నావో దేవుడు అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీకు నేను ఇస్తున్న వాగ్దానం ఏమై ఉందంటే, ఇన్ని రోజుల, ఇన్ని వారముల, ఇన్ని నెలల, ఇన్ని సంవత్సరముల నీ యొక్క అంగలార్పణకు నేను నీకు జవాబు ఇవ్వబోతున్నాను. ఆ జవాబే నీ కోరికను నేను సిద్ధింపచేస్తున్నాను. అంటే నా చిత్తముతో ఆ కోరికను నేను నెరవేర్చబోతున్నాను. ఆ తర్వాత నీ ఆలోచన యావత్తును నేను సఫలపరచును. అంటే నువ్వు ఏ ఆలోచన కలిగి దేవుని ఎదుట కనిపెడుతూ, దేవా ఇట్లా ఉంటే బాగుంటుందేమో, ఇలా ఉంటే బాగుంటుందేమో, అందులో నిన్ను మహిమపరచే కార్యం ఉంటుందేమో, సో నిన్ను ఘనపరచడానికి ఇలా ఉంటే బాగుంటుందేమో అని నీ యొక్క హృదయములో నువ్వు దేవుని ఎదుట కనిపెడుతూ దేవుని పాద సన్నిధిలో అడుగుతున్నావు కదా. అందుకే దేవుడు ఏమంటున్నాడు, నీకు ముందు నీ కోరికను నేను సిద్ధింపచేస్తాను. నేను చేస్తున్నా నా కార్యంలో, నేను దిగి వచ్చి ఉన్నాను, నువ్వు అడుగుతున్న కార్యంలో నిన్ను ఆశీర్వదించేవాడును నేను అని ముందుగా నిన్ను దేవుడు బలపరుస్తున్నాడు. బలపరిచిన ఆ సర్వోన్నతుడు నీకు ఇంకొక వాక్యం ద్వారా ఏం ఆలోచన చేస్తున్నాడు? ఆయన అంటున్నాడు, నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. నువ్వు ఏదైతే ఆలోచన చేస్తున్నావో, ఏ విధంగా నీ కుటుంబం ఉండాలనుకుంటున్నావో, ఏ విధంగా నీ సంఘం ఉండాలనుకుంటున్నావో, ఏ విధంగా నువ్వు ఉన్న మందిరం ఉండాలని అనుకుంటున్నావో, ఏ విధంగా నీ పిల్లల భవిష్యత్తు ఉండాలనుకుంటున్నావో, ఆ ఆలోచనలన్నిటినీ యావత్తును అంటే మొత్తాన్ని నేను సఫలపరచుదును అని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆనాడు రాజైన దావీదుకు చేసిన గొప్ప గొప్ప కార్యముల, తనున్న పరిస్థితులలో నుంచి దేవుడు విడిపించుకొని మహిమ పొంది ఉన్న కార్యములను ఈరోజు దావీదులాగా విశ్వాసముతో మనమందరం కనిపెడితే మన పట్ల కూడా ఆ కార్యాలు చేయడానికి ఆ సర్వోన్నతుడు సిద్ధముగా ఉన్నాడండి. అందుకే ఆయన ఈరోజు ఈ వాక్కు ద్వారా నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. కోరిక ఏదైనా కూడా నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చి ఉన్నాడు కనుక ఆ ఆలోచన ప్రకారము దేవుడిచ్చి కోరికను నెరవేర్చుకొని దేవుని సన్నిధిలో నీ ఆలోచనను సఫలపరచు దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక నువ్వు నీ సాక్ష్యానికి సిద్ధపడుతున్నావా? నీ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానంను నెరవేర్చబోతున్నానని ఆ సర్వోన్నతుడు దిగి వచ్చి నీకు వాగ్దానం ఇచ్చాడు. మరి ఆ వాగ్దానం నెరవేర్చబోతున్నది కూడా ఆయనే కాబట్టి నీవంతగా నువ్వు నెరవేర్పు పొందుకున్న ఈ కార్యాన్ని బట్టి నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతున్నావా? ఆ సాక్ష్యానికి ప్రిపేర్ అవ్వగలుగుతున్నావా? ఆ సర్వోన్నతుడిని మహిమపరచడానికి నీ వాక్యమును నీ త్రోవలలోనికి నడిపిస్తున్నాడు ఆయన. ఈరోజు నీకు జవాబిస్తున్నాడు ఆయన. ఆ జవాబును నువ్వు అందుకొని, దేవా ఏ విధంగా నిన్ను నేను స్తుతిస్తానయ్యా, ఏ విధంగా నిన్ను నేను ఘనపరుస్తాను, ఎన్నిసార్లు నీకు కృతజ్ఞత చెల్లించుకుంటే నువ్వు చేస్తున్న ఈ కార్యాలకు కృతజ్ఞతలు సమర్పించుకున్నట్టు అవుతుంది ప్రభువా అని నువ్వు దేవుని దగ్గర నువ్వు కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు, ఆ సాక్ష్యానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు ఆ సర్వోన్నతుడు నిన్ను మహిమపరుస్తున్నాడు. వీటి కృప ఈ వాక్యము ద్వారా నీకు నాకు మనకందరికీ అనుగ్రహించి ఆయన మాత్రమే మహిమ పొందును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.